నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇక మరి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు 10 ఏళ్లుగా కూడా మరి మా ఉద్యోగాలు మాకు కావాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు కూడా జరిగాయి. మరి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇక అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగ జేఏసీ అంటూ కొంతమంది నిరుద్యోగ నాయకులు చేస్తున్న కార్యక్రమాలలో మరి ప్రభుత్వం వర్సెస్ నిరుద్యోగుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఉద్యోగాల కోసం నినదించే నిరుద్యోగులు మరి పరీక్షా తేదీలలో మార్పుల కోసం ఇప్పుడు పోరాడుతున్నారు. సరే, కానీ అది సక్రమైన మార్గంలో కాకుండా రాజకీయ పార్టీల అండతోనే జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాటిని అణచివేసేందుకు మరి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాల నియామకాలు చేస్తాము, మరి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంటే ఉద్యోగాలు వాయిదా వేయాలి, పరీక్షలు వాయిదా వేయాలి, సో మరొకసారి షెడ్యూల్ ప్రకటించాలని నిరుద్యోగులు మరి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా మారిన ఈ కార్యక్రమంలో మరి జరుగుతున్న ఘర్షణ వాతావరణంలో కూడా జర్నలిస్టులు కూడా బలైపోతున్నారు. ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. మరి ఈ ప్రోగ్రాంల కవరేజ్కి వెళ్ళి మరి ప్రజలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రభుత్వానికి సమన్వయకర్తలుగా పనిచేసే జర్నలిస్టులపై కూడా పోలీసులు కొంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆ జర్నలిస్టులపై కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో మరిగా జర్నలిస్టులను అణచివేసే ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తిగా జర్నలిస్టు లోకం అయితే ఖండిస్తోంది. ఓవరాల్గా మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇప్పుడు జరుగుతుండడం పట్ల మరి ఇటు ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మరి ఏదైతే రాజకీయ పార్టీల వ్యవహారంలో ఒకవైపు నిరుద్యోగులు మరి పాత్ర ఎంతుందనేది మాత్రం మరి చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీంట్లో నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా కూడా మరి సహకరించాలి. ఇదే క్రమంలో మరి వార్తల కవరేజ్ కోసం కావచ్చు, ప్రజలకు సమాచారం ఇచ్చే క్రమంలో మరి తమ వంతు పాత్రగా జర్నలిస్టులు బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్న క్రమంలో పోలీసులు మరి జర్నలిస్టులపై దాడులు చేయడం అయితే తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులంతా కూడా ఈ యొక్క ప్రక్రియనైతే ఖండిస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో జర్నలిస్టులపై దాడులు చేసే విషయంలో మాత్రం కొంత సమన్వయం పాటించాలి. లేని పక్షంలో మరి జర్నలిస్టులంతా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల దాడిపై పూర్తి స్థాయిలో మరి సమాచారం తెప్పించుకొని ఆ బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కూడా కోరుతున్నాయి. సో న్యూస్ 360 తరఫున మరి ఒక మెరుగైన సమాజం కోసం కావచ్చు, అలాగే మరి నిజం ఒక ఆలోచన మారుతుందని ఒక నిజాన్ని కూడా గుర్తించి ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా మరి ఇందులో దోషులు ఎవరన్నా ఉంటే కఠినంగా శిక్షించాలి. సో ఇది రాజకీయపరమైన అంశం అయితే ప్రతిపక్షాలపై ఖండనలు చేయాలి, కానీ జర్నలిస్టులపై మాత్రం దాడులు ఆపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.